వాళ్ళకు కూడా విసుగు కదా వినడం. కానీ ఒకరు విసుగుపడరు ఎప్పుడు నీ మాటలు. ఎవరు తెలుసా? దేవుడు. నీతిమంతుల ప్రార్థన ఆయన చెవులు చూచి వింటాడట, వారి మీద తన దృష్టి ఉంచుతాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసేటప్పుడు కన్నీళ్ళు రావాలి. నీకు భర్త నగలు కొనియలేదని కన్నీళ్ళు బాగా వస్తాయి కదా తొందరగా. చీర కొనలేదని వెంటనే గుండె కొట్టుకొని ఏడుస్తారు కొంత స్త్రీలు. మరి నీ పిల్లల రక్షణ కొరకు నీకు ఏడుపు రాదా? నీ భర్త మార్మోన్స్ కొరకు ఏడుపు రాదా? నీ కుటుంబం పరిస్థితి బాగుపడాలని ఏడుపు రాదా? అసలు ఏడవాల్సింది అదే. యేసుప్రభు అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం కాదు ఏడవాల్సింది, నగల కోసం కాదు ఏడవాల్సింది, చీరలు పట్టు చీరలు కావాలని కాదు ఏడవాల్సింది, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరేం చేయాలి? ఏడవాలి. ఏడవాలి అంటే ఎప్పుడు ఏడుపు ముఖం పెట్టుకొని ఉండాలా? కానే కాదు. కొందరు స్త్రీలు చూస్తే ఎప్పుడు ముఖం మార్చుకొని ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. అలాగే ఏడుపు కాదు, ఊరికూరికి ఏడుపు కాదు. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఏడవాలి. మళ్ళా బయట ప్రపంచానికి సంతోషం గల స్త్రీగా కనబడాలి. దేవుని స్తోత్రం, సంతోషం. ఎందుకంటే నీ భారము దేవుని మీద వేసినావు కాబట్టి నీ తేలికైపోయింది నీ హృదయం. ఇక నీ ముఖము దేవుని కాంతితో నిండిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసే స్త్రీగా నీవు ఉండాలని మర్చిపోకూడదు. తర్వాత 5వది చూడండి, దయగల హృదయం. దయ, కఠినత్వం ఉంటే తొలగించుకోవాలి. యూ హ్యావ్ టు బి వెరీ కైండ్. నేను ముందే చెప్పాను, సాధువైనట్టు మృదువైనట్టు హృదయం, దయగల హృదయం. నీ పిల్లలు అలసిపోతే దయ రావాలి. నీ భర్త అలసిపోయి ఆఫీస్ నుండి వస్తే నీకు దయ రావాలి. కొందరు స్త్రీలు భర్త దినమంతా వీళ్ళు ఇంట్లో ఉంటారు, 3 సార్లు కాదు 30 సార్లు తింటారు. అలసిపోయేసిన భర్త మీదకి ఎగురుతారు. ఇంకా రాగానే తలుపు తెరవగానే అంటారు, గ్యాస్ అయిపోయింది. అటనే నానేది. అలసిపోయి బస్సులు ఎక్కి దిగి దినమంతా కష్టపడి చెమట కార్చి నీ కొరకు నీ పిల్లల కొరకే కదా కృషించేది. అది అర్థం కదా. రాగానే గ్యాస్ అయిపోయింది, అది వార్త, బ్రేకింగ్ న్యూస్, పిల్లల ఫీజు కట్టాలి, ఇది లేదు అది. అలాగా అనకూడదు. భర్త వచ్చిన తర్వాత కూర్చొని కొద్దిసేపు చల్ల నీళ్ళు తీసుకుపోయి, నేను ఇవన్నీ నేర్చుకున్నా చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. నేను కథలు చెప్పేదాన్ని కానీ, నేను కబుర్లు చెప్పేదాన్ని అసలే కాను. చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. మరి తప్పకుండా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి, లేక నిమ్మకాయ రసం పిండిచ్చి, ఒక టీ చేసి చల్లబడిన తర్వాత అప్పుడు ఏదైనా చెప్పాల్సింది మాట్లాడాలి. ఎందుకంటే నువ్వు దేవునికి అన్నీ చెప్పుకున్న తర్వాత ఇంకా భర్త ముందు పెద్ద స్వరంతో చెప్పే అవసరం లేదు. గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. దయగల హృదయం కావాలన్నమాట స్త్రీకి. దయను సత్యం నీ కంఠానికి ఎట్లాగా ఉండాలట? భూషణంగా నెక్లెస్ లాగా ఉండాలి దయ, సత్యం. అయితే దయగల వారి ఎడల ఆయన దయగలిగి ఉంటాడు. కఠినుల ఎడల హృదయ కాఠిన్యము అని వాక్యంలో ఉంది. కఠినపరచుకోవద్దు ఎప్పుడు గుండె. ప్రతి తల్లి, ప్రతి భార్య, ప్రతి యవనస్త్రాలు వినాలి, నీ హృదయము కఠినంగా పెట్టుకోకూడదు, మృదువుగా ఉండాలన్నమాట. ఎవరైనా బీదవారు వచ్చినా సహాయం చేసేటట్టు ఉండాలి. నీకున్న దాంట్లో కొద్దిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. దీనులకు ఆమె ఏం చేస్తుందో చెయ్యి చాపుతుందంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ప్రేమ లేకుంటే పరిచర్య చేయలేము. దేవుని పరిచర్యలో ప్రేమ లేకుంటే కొన్ని పరిచర్యలు ఆరంభించి అట్టంగా ఆగిపోతాయి. కానీ ప్రేమ ఉంటే ఆ పరిచర్య ఎప్పుడు ఆగదు. ప్రభు రాకడ పర్యంతము వర్ధిల్లుతుంది కానీ తరిగిపోదు. దేవుని స్తోత్రం. అది వర్ధిల్లుతూ ఉంటుంది అన్నమాట, వర్ధిల్లుతూ ఉంటుంది. కాబట్టి కుటుంబాలు వర్ధిల్లాలంటే కూడా ఏముండాలా? ప్రేమ ఉండాలి. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు తల్లులు ముఖం ఎంత వికారం చేసుకొని ఉంటారంటే, పిల్లల మీద కోపం, పిల్లల మీద, నువ్వు కన్న పిల్లల మీద నువ్వు ప్రేమ చూపెట్టుకుని ఇంకెవరు చూపెడతారు? రోడ్డు మీద పోయేటోళ్ళకి నీ పిల్లల మీద ప్రేమ వస్తుందా? నువ్వే కదా ప్రేమ చూపెట్టాల్సింది నీ పిల్లల మీద. కొందరు తల్లులు కాంగో నేర్చుకున్నట్టు పిల్లల వీపు బద్దలు కొడుతూ ఉంటారు, తల కొట్టుకుంటారు కొందరు సమస్య రాగానే. అది దేవుని చిత్తమా? కానే కాదు. దయగల హృదయం, పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా ఉంటే. పరిశుద్ధాత్మ పూర్ణత అంటే ఏంటి అంటే, ఎత్తు దుంకి అరిసి కేకలేసి చిందరవందర నీ తలంతా చిప్పిరి చేసుకొని కూర్చున్న చాప జరిగిపోవడం కాదు పరిశుద్ధాత్మ. దేవుని స్వభావంతో నింపబడము పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. The more you have the character of Jesus in you, so much you are filled with the power of the Holy Ghost. దేవుని ఆత్మ అన్నమాట. దేవుని ఆత్మతో నింపబడిన స్త్రీ ప్రవర్తన, మాట, చూపు, ఆమె కూర్చున్నా లేచిన, ఆమె నడక అంతా
దేవుని ఆత్మతో నింపబడి ఉంటే తెలిసిపోతుంది మనకు. ఇంకా ఎవరో వచ్చి నీ పిల్లలు తల మీద చేరి ప్రార్థన చేసే అవసరం లేదు. నువ్వు చేస్తే చాలు. నువ్వు ఆత్మతో నింపబడిన స్త్రీ, తల్లివి, భార్యవు కాబట్టి నీ భర్త కొరకు, నీ పిల్లలకు నువ్వు చేసే ప్రార్థన వెంటనే జవాబులు వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమతో నింపబడి ఉండాలి హృదయం. ప్రేమ అన్నిటినీ స్వాధీనపరచుకుంటుంది, దోషములన్నింటినీ కప్పేస్తుంది. భర్తతో కొందరు మాట్లాడారు స్త్రీలు. ఈరోజు స్త్రీల దినం కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నాను, నీ కోపం అంతా నిలవనీయొద్దు హృదయంలో. ఎంత నీకు ద్రోహం చేసినా యేసు ప్రభువును ఒక్కసారి గుర్తు చేసుకో. సిలువలో వేలాడుతున్న యేసు ప్రభువును ఒక్కసారి. నేను అలాగే చేస్తాను. అందుకే ఎంత పదునైన మాటలతో నిన్ను గాయపరిచిన ఒక్కసారి ఆ సిలువ దర్శనం చూసినప్పుడు, దేవా ఇంతైతే నాకు శ్రమ కలగలేదు. నీ ముఖం మీద ఉమ్మినారు, కొరడాతో 39 దెబ్బలు కొట్టినారు, పక్కలో బల్లెం వేసి పొడిచినారు, తలకు ముండ్ల కిరీటం అమర్చినారు, చేతులకు బలమైన మేకులతో సిలువ కొట్టినారు. ఇంతైతే రాలేదు నాకు శ్రమ. అంత వచ్చింది ఎవరికన్నా? అంత రాలేదు కదా. దేవుని స్తోత్రం. మరి నువ్వు సిలువను మోసినావు. నా సిలువ నేను ప్రతిదినం మోయడానికి, నిన్ను చూచి నీ అడుగు జాడల్లో నడుచుకోవడానికి నాకు శక్తి దయచేయమని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నీవు అలాగ దయగలిగి ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఎవరైనా పేదలకు, బీదలకు సహాయం చేస్తే ఎప్పుడు అనుమానపడే అవసరం లేదు. దేవుడు ఎవరికి రుణపడి ఉండడు. నువ్వు బీదలకు, పేదలకు, విధవరాళ్లకు వస్త్రాలు కానీ డబ్బులు ఇచ్చి సహాయం చేస్తే నువ్వు ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు తిరిగి నీవు పొందుకుంటావు. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలంలో యెహోవాన్ని ఆదరించును, కాపాడుతాడు. రోగశయ్య మీద కూడా రోగం కలిగితే దేవుడే స్వస్థపరుస్తాడు. కీర్తన 41 మొదటి 3 వచనాల్లో 7 ఆశీర్వాదాలు ఉంది పేదల మీద, బీదల మీద కనికరం కలిగిన వారి. మేము ఇంత దీవింపబడినామంటే నా తల్లి గుర్తొస్తుంది అప్పుడప్పుడు. నాకు ఆకుకూరలు అమ్మేటామె వచ్చినా కానీ గంప దింపి మంచి టీ చేసి ఇచ్చేది ఆమె. చేపలు మేము ఎక్కువ కేరళ వారిని చేప తింటాం కాబట్టి బరువు గంప మోసుకొని వచ్చిన బరువు దింపి, చేపలన్నీ నీళ్లు చల్లితే ఇంకా పెద్ద బరువు కదా, తక్కెట రాళ్ళు ఇవన్నీ దింపి ఆ మెడ నొప్పిలేస్తుంటే ఆమెకి ఇంత దోశ పోసి ఇంత టీ ఇచ్చేది. తరాలు ఉంటాయి అలాంటి ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎక్కడో దేవుని సింహాసనం దగ్గర ఉందని వెతుక్కుంటారు కాదు, పేదల బీదల నోట్లో ఉంది ఆశీర్వాదం. అమ్మా నీ కడుపు చల్లగా ఉండని అంటారు కదా, నీకు కడుపు జబ్బు రానే రాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితం అంతా క్షేమముతో నింపబడుతుంది. నా జీవితకాలం అంతయు కృపా క్షేమములే నా వెంబడి వచ్చం. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపనిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కృప డబ్బులు పెడితే వచ్చేది కాదు, దేవుని యొద్దనే కృప లభిస్తుంది. కాబట్టి 6వది, మంచి ఉపదేశం నువ్వు ఇచ్చే స్థాయిలో ఎదగాలను. మంచి ఉపదేశం, బీ ఎ గుడ్ అడ్వైజర్. ఇంటి వారి నడతలను కనిపెట్టడం మాత్రం కాదు, పిల్లలు దారి తప్పుతుంటే ప్రేమతో వారిని చక్కని సలహాలు ఇచ్చి దారికి తీసుకొని రావాలి. అరుపులు కేకలు కావద్దు. భర్త కూడా ఒకవేళ పెడమార్గంలో పోతే కూడా త్రిప్పే శక్తి నీలో ఉండాలి, ఆత్మశక్తి కదా. లోకస్తులు ఏం చేస్తారు, భార్య భర్త మరి ఏదన్నా గొడవలు వస్తే ఊరేసుకుంటారు, చేస్తారు. కానీ యేసుప్రభు జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. కనుక యేసుప్రభు నువ్వు వెంబడించే మనం కూడా జీవం పొందుకోవాలి, జీవం ఇవ్వాలి. అంటే అలాంటి గొప్ప శక్తి కలిగి ఉండాలి, ఉపదేశించాలి. నోరు తెరిస్తే మంచి మాటలు రావాలి. కొందరు స్త్రీలు భర్తలను, పిల్లలను చెడ్డ మాటలు తిడతారు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, చెడ్డ మాటలు పలికే వారికి ఆయుస్సు ఉండదట. నీవు మేలు కోరి లేక అనేక దినములు బ్రతకని ఉద్దేశించున్నావా, అయితే నీ నోటికి కాపుదల అవసరమని వాక్యం ఉంది. చెడ్డ మాటలు కుమ్మరింపకుండా నీ నాలుకను జాగ్రత్తగా పెట్టుకో. అంటే ఏంటి, చెడ్డ మాటలు ఆడితే నీ ఆయుసు తరిగిపోతుంది, సగట్లోనే వెళ్ళిపోతావు అని అర్థం. సగట్లో పోవడం ఎవరికన్నా ఇష్టం అండి? మంచి ఇల్లు, మంచి భర్త, పిల్లలు ఉన్నాక జల్ది తీసుకో ప్రభు అని ప్రార్థన చేస్తావు. మా నూరేళ్ళు బతకాలి, ఇవన్నీ చూడాలి, పిల్లలను నేను చూడాలి, వారి పిల్లలను చూడాలి. అవును, అంటే అలాగూ దీర్ఘాయుస్తో పాటు సమాధానము, శాంతి, నెమ్మది కావాలంటే నువ్వు నోరు కాపాడుకోవాలి, మంచి మాటలు పలకాలి. నోరు తెరిస్తే మంచి మాటలు రావాలి. నువ్వేం మాట్లాడతావని నీ భర్త, నీ పిల్లలు ఎదురు చూడాలన్నమాట. ఓహ్, వాట్ ఈజ్ షీ గోయింగ్ టు స్పీక్. ఎప్పుడు నోరు మూసుకుంటుందో అని ఎదురు చూడొద్దు కదా. అలాగే 99% కూడా ఈమె నోరు ఎప్పుడు మూత పడుతుందో అని ఎదురు చూస్తారు పురుషులు. అలా కాకుండా ఈ నోరు ఇప్పి ఏం మాట్లాడుతుంది నా భార్య, ఇప్పుడు పిల్లలు అంటారు నా తల్లి ఏం మాట్లాడుతుంది అని ఎదురు చూసే రీతిగా ముత్యాల్లా ఉంటాడు. మంచి మాటలంట
వెండి పళ్ళెంలో పెట్టిన బంగారు పళ్ళ వంటివి అని వాక్యంలో ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆమె ఉపదేశిస్తుంది, ఒక తల్లిగా ఉపదేశిస్తుంది, ఒక భార్యగా ఆమె మంచి సలహాలు ఇస్తుంది. బిహైండ్ ఎవ్రీ గ్రేట్ మ్యాన్ దెర్ ఇస్ ఎ గ్రేట్ ఉమన్ అంట. ఒక గొప్ప వ్యక్తి వెనుక, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ గ్రేట్ ఉమన్. అంటే అడుగులు జారేటప్పుడు కొద్దిగా మంచిగా ప్రేమతో సలహాలు ఇస్తుంది అన్నమాట. కానీ ఇలా సలహాలు ఇచ్చి ప్రేమతో ప్రార్థన చేయాలి. అన్నిటికీ ప్రార్థనే మూలం. ప్రార్థన చేస్తేనే అట్టి శక్తి, అట్టి జ్ఞానము నీ మాటల్లో నీకు ఉంటుంది. ఈ దినాల్లో చిన్న పిల్లలు కూడా తిడితే వినరు మాట. చిన్న బిడ్డ, 3 ఏళ్ల బిడ్డ ఇటు రమ్మంటే అడిపోతాడు, ఇటు రమ్మంటే అడిపోతాడు. బుజ్జగించి నాన్న రాన బిడ్డ మంచి మాట్లాడుతూ ఉరికొస్తారు కదా. అలాగే యవన పిల్లలు దారి తప్పకుండా, పిల్లలకు అంత దయ్యాలు పట్టింది. ఆనాడు కనాను స్త్రీ కుమార్తెకు దయ్యం పట్టిందంట. ఈరోజు యవన స్త్రీలకు, యవన పురుషులకు కూడా అంతకంటే దయ్యాలు పట్టింది. ఇంటర్నెట్, పోర్నోగ్రఫీ, సినిమాలు, షికార్లు, సెల్ ఫోన్లు, ప్రేమ వ్యామోహాలు, అన్ని దయ్యాలు పట్టి కూర్చున్నారు. ఇప్పుడు తల్లులు ఏం చేయాలి? చాలా తెలివి కలిగి ప్రార్థన చేసి ఉపవాసించి చక్కని మాటలు ఉపదేశించాలి. పిల్లల కొరకు సర్వదా ప్రయత్నించాలి, ప్రార్థన చేయాలి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరేం చేయాలి? మెలకువగలిగి ప్రార్థన చేయాలి. అంతా వచ్చిపోయిన తర్వాత, పిల్లలంతా దారి తప్పి పాడైపోయిన తర్వాత గుండె బాదుకుంటే ఏంటి, తల కొట్టుకుంటే ఏంటి, చేతులు గాలేక ఏం పట్టుకుంటారట వీళ్ళు? ఆకులు పట్టుకున్నట్టే. శోధన రాకముందే నువ్వు ప్రార్థనలో ఉండాలి. మరణముని ఇంటిని దర్శించకముందే నువ్వు ప్రార్థనలో ఉండాలి. మరణం అంట ప్రార్థన చేయని గృహాలు కిటికీలు ఎక్కి చూస్తాడు. ఎక్కడైతే ప్రార్థన లేదో అక్కడ ఎవరు తొంగి చూస్తారట కిటికీల మీద నుండి? మరణం చూస్తుందన్నమాట. నీ భర్తను మృంగాలి, నీ పిల్లలు మృంగాలి, నిన్ను మృంగాలని ఎదురు చూస్తూ ఉంది. కాబట్టి నీవు చాలా జ్ఞానయుక్తంగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా మాట్లాడాలి. 7వది, నీలో ఏదైనా పాపం ఉంటే ఒప్పుకొని దాన్ని వదిలిపెట్టాలి. ఏ క్లీన్ ఇంజిన్ విల్ రన్ వెరీ ఫాస్ట్. ఇంజిన్ క్లీన్ ఉంటే జయ్యమని పోతుంది. నీ కుటుంబం కూడా అలాగే. ఒకసారి మా తల్లి మిషన్ కుడుతుంది, సింగర్ సూయింగ్ మిషన్. మా ఇంట్లో ఉండే నా ఫ్రాక్లన్నీ అమ్మ కుట్టేది. ఒకసారి చూస్తున్నాను అనమాట. చాలా దినాలు కుట్టలేదు, ఆమెకు పని ఎక్కువ ఉండి. ఆఖరికి నా ఫ్రాక్ చిన్నప్పుడు కుడుతుంది. ఆమె కుడుతుంటే ఇట్లా ఆ మెషిన్ మీద కాలు పెడితే అస్సలు పోవడం లేదు, అది తొక్కుతుంది కానీ పోవడం లేదు. వెంటనే ఆమె ఆయిల్ తీసుకొచ్చింది, ఆ హోల్స్లో అంతా ఆయిల్ పోసింది. దాని తర్వాత కొద్దిసేపు పెట్టింది. మళ్ళీ ఒక 2 గంటలు అయిన తర్వాత మళ్ళీ కాలు ఇట్లా పెట్టేదే ఆలస్యం. ఎంత తొందరగా పోయింది. ఆమె ఏం చేసిందంటే మొదట ఆయిల్ పోయకముందు ఇంకో పని చేసింది. ఆ మెషిన్ కింది భాగంలో బాబిన్ అవన్నీ ఏదో తీసింది. ఆ కేసు తీసి ఆ దారాలన్నీ చిక్కుముడులు అవన్నీ తీసి దుమ్మంతా ఒక బ్రష్తో అంతా క్లీన్ చేసి ఆయిల్ పోయగానే అసలు పడితే ఆగడం లేదు, అంత ముందు వెళ్ళిపోయింది. ఆ చిన్నప్పటి దృశ్యం నాకు వాక్యం ధ్యానిస్తుంటే గుర్తొచ్చింది. నీ హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల దేవుడు నీ మనవి వినాడు. పాపం తొలగించుకోవాలి, ఏ పాపమైనా తొలగించుకోవాలి. దేవుని దగ్గర నాటకు బూటకు ఏం పనికిరాదు తెలుసా. ఆయన నీ ప్రార్థన వినడు, ఆ కప్పు మీద కూడా పోతుంది. ఆయన యథార్థంగా ఉంటేనే వింటాడట ప్రార్థన. కాబట్టి పాపం ఉంటే ఒప్పుకోవాలి. దేవా, ఈ పాపం నా హృదయం నా భర్తకు తెలియదు, పిల్లలకు కూడా తెలియదు, కానీ నాకు తెలుసు నాయన, నీకు తెలుసు. నన్ను బాగా కడుగు, నన్ను శుద్ధి చేయి, శుద్ధ హృదయం నాయందు దయచేయి. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి నిన్ను విడిపిస్తుంది. ప్రతి పాపము నుండి విడిపించేది యేసు రక్తం. అడగాలి. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకోండి, మీకు స్వస్థత కలుగుతుందని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఉంది. ఒకరితో ఒకడు మీ పాపములు ఒప్పుకోండి, అప్పుడు తగ్గింపు వస్తుంది. నేను ఎవరో గొప్ప అని అనుకో, అప్పుడు ఒప్పుకోవాలి. నీకు ఎవరైనా చాలా ఆప్తమిత్రులు ఉంటే కూడా, ఎవరికైనా నీ మీద కోపం ద్వేషం ఉన్నా కానీ నువ్వు దగ్గర పోయి, మీకు ఏదైనా కోపం ఉందా నా మీద, దయతో క్షమించండి అని చెప్పే స్వభావము తగ్గింపు ఎప్పుడు కూడా చాలా గొప్ప స్వభావం అనమాట. యేసు ప్రభు స్వభావం అది. నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు ఒకరినొకరు ఏం చేయాలన్నాడు? క్షమించాలన్నాడు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ఏం చేయాలన్నాడు? ప్రేమించాలన్నాడు. అంటే క్షమాపణ చాలా గొప్ప స్వభావం స్త్రీకి, తల్లికి, భార్యకు. ఇంట్లో భర్తతో మాట్లాడారు చాలామంది స్త్రీలు, ఇప్పుడు కూడా ఉన్నారేమో ఎక్కడనో బయట ఎక్కడో. పిచ్చి పిచ్చి కార్యాల కొరకు ఎన్ని రోజులు మాట్లాడకుండా, అన్నం పెట్టకుండా అలిగి, అక్కడ పరిశుద్ధాత్ముడు ఎలా దిగొస్తాడు? దేవుడు కావాలంటే వస్తాడు, అక్కడికి రాడు.
కాబట్టి దేవుడు దిగిరుస్తాడట. పరిశుద్ధమైన హృదయంలో, పరిశుద్ధ కుటుంబంలో ఆయన దిగొస్తాడు. కాబట్టి క్షమించాలి. యాంగర్ ఈజ్ ఓన్లీ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్ అంట. కోపం సూర్యుడు అస్తమించే వరకు కూడా నీ కోపం నిలిచి ఉండదు. వెంటనే క్షమించాలి. ఎంత నిన్ను తిట్టినా, ఎంత గాయపరిచినా, ఎంత పరుల ముందు నిన్ను అవమానించినా, అదే దేవుని స్వభావం, అదే పరిశుద్ధాత్మ శక్తి. వెంటనే సమాధాన పడాలి, క్షమించుకోవాలి. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడతాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి క్షమించడం, ప్రేమించడం, పాపములు ఒప్పుకోవడం, ఇవన్నీ తగ్గింపు లక్షణాలు. 8వది నేను చెప్తాను. తర్వాత తల్లి అయినా, భార్య అయినా, ఒక స్త్రీగా, కాబోయే కుటుంబస్తురాలు అయినా ఎప్పుడు సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. యువర్ ఫేస్ షుడ్ బి ప్లెజెంట్, లైట్ హార్టెడ్. సంతోషం గల హృదయము ఏమనున్నది? సామెతలు 17:22 చూడండి. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయనంట. చూసినావా? ఈ దినాల్లో స్త్రీలకు ఆరోగ్యం లేదు అసలు. మేమంటే సేవ చేసి ఇలాగ క్షీణించిపోయినాం, కానీ అహోరాత్రులు ప్రభు కొరకు ప్రయాసపడి అలాగూ మాకు అలసట వస్తుందేమో, కానీ ఇంటి పని చేసిన వాళ్ళకి ఏం అలసట అండి? పని చేస్తూ మంచిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. మేము కూడా సంతోషంగా ఉండాలి. సంతోషం గల మనసే ఆరోగ్యం ఇస్తుందంట. సంతోషమే సగం బలం. చెప్పడానికి అన్నీ తెలుసు కదా, అన్నీ కరెక్ట్గా అందిస్తున్నారు, కానీ ఉంటారా మీరు సంతోషంగా? ఏదైనా కొద్దిగా తక్కువైతే ఎంత ముఖం అంతా భక్తిహీనులు ముఖం మార్చుకుంటారని వాక్యంలో ఉంది. ఒక తల్లి ఇంట్లో సంతోషంగా ఉన్నప్పుడు ఇల్లంతా సంతోషంగా ఉంటుందండి. భర్త సంతోషంగా ఉంటాడు, పిల్లలు ఆ సంతోషం అంటుకుంటుంది అన్నమాట. అంటూ ఉన్నది బైబిల్లో, విశ్వాసం అంటుకుంటుంది. పౌలు అంటున్నాడు కదా తిమోతి, నీలో ఉన్న విశ్వాసం నేను మొదట నీ అవ్వ అయినా లోయలో చూసినాను, దాని తర్వాత నీ తల్లి అయినా యునికీలో చూసినాను. అబ్బా, నీ అవ్వలో చూసిన విశ్వాసం, నీ తల్లిలో చూసిన విశ్వాసం నీలో ఇప్పుడు నేను చూస్తున్నా. అంటే అంటుకుందా లేదా? అంటుకుంటుంది. నీకు సంతోషం ఉంటే కూడా అంటుకుంటుంది. కోపంగా ఉండు, నీ ఇంటికి వచ్చే పనావిడ కూడా ముఖం అంతా టైట్ పెట్టుకుంటుంది, గిన్నెలని పటపట పడేస్తుంటుంది. అది నువ్వు సంతోషంగా ఉంటే ఆ పనావిడ కూడా ఆ సంతోషం అందుకుంటుంది. సంతోషం గల మనస్సు నీకు ఆరోగ్య కారణం. నలిగిన మనసు ఎముకలను ఏం చేస్తుందట? ఎముకలు ఎండిపోతే. ఎముకల వ్యాధి ఇప్పుడు స్త్రీలకు చాలా ఉంది, ఆస్టియోపోరోసిస్ అని ఎముకల వ్యాధి. పరిశుద్ధ గ్రంథం అంటది, నీ ఎముకలను నేను లేత గడ్డి వలె బలియజేస్తానంటది, ఎముకలకు సత్తు ఇస్తానంటది, ఎముకలకు ఆరోగ్యం ఇస్తానంటది, ఎముకలను జీవింపజేస్తానంటది. కానీ ఇక్కడ నీకు సంతోషం లేదు, సమాధానం లేదు, ఎప్పుడు ఫికర్. ఏం పట్టుకుంది? ఫికర్ పట్టుకుందట. ఫికర్ దాంతో ఎముకలన్నీ కూడా ఎండిపోతుంది, నొప్పులు బాధలతో ఉన్నారు. ఆత్మలో ఆనందం ఉంటే అదే నీకు ఆరోగ్య కారణం. ఆత్మలో ఆనందించమంటాడు కదా, ప్రభువునందు ఆనందించండి. మరల చెప్పుదును, ఆనందించండి. శ్రమలున్నా ఆనందించండి, బాధలున్నా ఆనందించండి. మరి ఇక్కడ ఆ సంతోషం నీకు ఉండాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అంట. సంతోషం ఎందుకు లేదు స్త్రీలకు? చాలా మట్టుకంటే వాళ్ళకుంది మాకు లేదు, వీళ్ళకుంది మాకు లేదు. వాళ్ళకు ఇల్లు మీద ఉంది, మాకు అసలే ఇల్లు లేదు. వాళ్లకు కారు ఉంది, మాకు కారు లేదు. అరే ఏమి లేకున్నా దేవుడు ఉన్నాడు కదా. నేనైతే అలాగే అనుకుంటాను, ఏమి లేకున్నా పర్వాలేదు, అన్నీ ఇచ్చే దేవుడు నాలోనే ఉంటే ఇక నాకెందుకు బాధ కదా. రాజే నీ ఇంట్లో ఉంటే నీకు ఏదైనా తక్కువ ఉంటుందా? ఆ రాజు నీ హృదయంలో ఉంటే ఇంకా నీకేమైనా కొదువు ఉంటుందా? అందుకే ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఏది కొదువ లేదంట. దేవుని స్తోత్రం. ఎస్తేరు పోయి రాజు దగ్గర నిలబడుకుంటే, ఎస్తేరు నీకేమి కావాలి? సగం రాజ్యం అన్న నీకు నేను ఇచ్చేస్తానన్నాడు కదా. ఆ నరుడే అలాగంటే, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను ఇస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9 ఇది ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. స్త్రీకి సోమరితనము తగదు,
సోమరితనం వల్ల ఇంటి కప్పు దిగబడిపోతుంది. చాలా చురుగ్గా ఉండాలట స్త్రీ. చురుకుగా ఉండట గొప్ప భాగ్యం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు అన్నమాట. చురుకైన వారు. కొందరు స్త్రీలు 10 గంటలకు లేచి బ్రష్ చేస్తారు. ఎంత దరిద్రం అండి అది. ఇక దరిద్రాన్ని ఆహ్వానించినాం అనమాట నీవు ఇంటికి. ఉదయమే లేవాలి. 4 గంటలకు లేచి ఒకవేళ నువ్వు ప్రార్థన చేసే స్త్రీగా ఉంటే నీ ఇంట్లో రాజులు పుడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ఇంట్లో కలెక్టర్లు ఉంటారు, నీ ఇంట్లో డాక్టర్లు, ఇంజనీర్లు ఉంటారు. తప్పకుండా ఇది దేవుని మాట, ఇది ముమ్మాటికి నిజం. ఇఫ్ యూ క్యాన్ గెట్ అప్ ఎట్ 4 o'clock అండ్ బీ అట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. 4 చాలా కష్టమైంది. అడిగి పొందుకో దేవుని దగ్గర శక్తి కూడా అడిగి పొందుకో. దినమంతా పని చేసి 4 గంటలు ఇవ్వడం చాలా కష్టమైన పని అంటారు. 5 కన్నా లేవు. లేచి అందరికంటే ముందుగా ఇవ్వాలి తల్లి. అంటే నీవు ప్రార్థన చేయడం నీ వంతు కాబట్టి పనులు చేయడానికి కూడా దేవుడు శక్తిని ఇస్తాడు. ఈ ప్రసంగి 9:10 ఉంది, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నువ్వు శక్తి వంచన లేకుండా చేయి. శక్తి వంచన లేకుండా చేయాలంట స్త్రీలు. ఆమె నడికట్టు చేత తన నడుమును ఏం చేసుకుంటుందంట, బలపరుచుకుంటుందంట. ఈ దినాల్లో స్త్రీలు చూడండి, ఏ పని ఇచ్చినా అంటారు చేత కాదు. అమ్మో నా చేత కాదు, నాకు చేత కాదు ఇంట్లో పనులన్నీ చేయడానికి, నాకు చేత కాదు బట్టలు ఉతకడం, నాకు చేత కాదు గిన్నెలు తోమడానికి. కానీ వాక్యంలో ఉంది, ఆమె నడికట్టు చేత ఆమె నడుమును బలపరుచుకొని బలంగా తన చేతులతో పనిచేస్తుందట. బలము ఘనత ఆమెకు వస్త్రములంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. ఆమెకు వస్త్రాలు ఏంటి అంటే బలము ఘనత ఆమెకు వస్త్రాలు. కాబట్టి పని చేయడానికి ఎప్పుడు వెనకాడద్దు స్త్రీలు. ఎంత పని చేస్తే ఇల్లు అంత బాగుపడుతుంది, ఎంత పని చేస్తే దేవుడు అంత దిగి వస్తాడు, ఎంత శుభ్రం ఉంటే అంత ఇల్లు కళకళలాడిపోతుంది. పని చేయకుండా ఉట్టిగా వాగుతుంటారు కొందరు స్త్రీలు. సమయం అంతా దుర్వినియోగం చేస్తాం. పరిశుద్ధ గ్రంథం ఏముంటుంది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక వాటిని సద్వినియోగం చేసుకోండి. దినము చెడ్డ దినాలు ఇప్పుడు. అప్పుడు చెప్పినారు 1000 సంవత్సరాల ముందు, కానీ అక్షరాలా చూసేది ఇప్పుడు. అంటే ఎంత జ్ఞానం కలిగి చెడు లోకంలో బ్రతకాలి చూడండి. శ్రమ పడాలి, పరిచర్య చేయాలి, ప్రేమతో ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్చుకోవాలి. ఇవన్నీ వాక్యంలో ఉంది. ఎందుకంటే ప్రకటన 2:19 గొప్ప వాగ్దానం ఉంది తల్లులకు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ విశ్వాసం నేను ఎరుగుదును, నీ పరిచర్యను నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును. అక్కడ నీ పేరు రాసుకో. అది సంఘానికి చెప్పింది, కానీ మరి నేను అన్నా కదా ఇల్లు నడిపడం చాలా కష్టమైన పని అని. నువ్వు చేసే ప్రతి పనికి దేవుని యొద్ద బహుమానం ఉందని మర్చిపోకు. చేతికి వచ్చిన పని అంతా చురుగ్గా శక్తి లోపం లేకుండా చక్కగా పని చేయాలి. గుణుగుతూ సణుగుతూ కాదు. పని ఎక్కువగానే గుణుగుతారు కదా కొంతమంది, గుడుగుడు గుడ్లు పెట్టినట్టే పొయ్యి మీద. గుణుక్కుంటూ పని చేయొద్దు. నీకు పెద్ద కూడా చాలామంది పిల్లలు ఉంటే దైవాశీర్వాదం కాదా? నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలాగుంటారట, ఒలీవ మొక్కల వలె ఉన్నారు. కొందరు పిల్లలు లేకుండా గొడ్రాండి ఏడుస్తున్నారు కదా. ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టడం లేదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా. ఆ బహుమానానికి సేవలు చేస్తే ఎందుకింత అలసట, ఎందుకింత సణుగుడు? ఎక్కడ సణుగు, మా తల్లి చెప్పేది ఒక మాట, సణుగుడు గుణుగుడు ఉంటుంది అక్కడ మరణం వస్తుందని చెప్పింది. మరణం వస్తుంది, డెత్ విల్ కమ్ ఇఫ్ యూ మర్మర్. ఇశ్రాయేలు సణిగినారంట అరణ్యంలో, కుప్పలు కుప్పలుగా అరణ్యంలోనే ఏమైనారు, రాలిపోయినారు. ఎప్పుడు సణగవద్దు అంతే. ఏమైనా చెప్పాలంటే చెప్పు సీదా, కానీ ఊరికే సణగ గుణగ. పని ఉందని ఎందుకు గుణుగుతావు? ఎక్కువ దేవుడు దీవిస్తే ఎక్కువ పని ఉంటుంది, ఉండదా? ఒక్క రూమే ఉంటే తక్కువ పని ఉంటుంది, 10 రూమ్లు ఉంటే మరి 10 రూమ్లు ఇచ్చింది ఎవరు? అది ఆశీర్వాదమేనా? మరి ఆశీర్వాదం ఉంటే ఎందుకు సనగాలి? అదనమాట లాజిక్. కాబట్టి శక్తి వంచన లేక పని చేయాలి అని మనం నేర్చుకున్నాం. దేవుని స్తోత్రం. 10వది నిరీక్షణ. నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తున్నావా అది నేను చూడగానే ఇక నిరీక్షణతో పని లేదని వాక్యంలో ఉంది. విశ్వసించే దాన్నే నువ్వు నిరీక్షిస్తావు. నిరీక్షణ ఏంటి? ఇప్పుడు భర్త హార్మోన్స్ కొరకు ప్రార్థన చేస్తే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ కూడా ఉండాలి. నిరీక్షణ
దేవుని కార్యాల నెరవేర్పు కొరకు ఎదురు చూడడమే నిరీక్షణ. నీ కొడుకు గొప్ప భక్తుడు కావాలని నిరీక్షణ. నేను కూడా ఇప్పుడు నిరీక్షిస్తున్నాను. మా నాన్నగారు విడిచిపెట్టిన సేవ నేను చేయడానికి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే నేను విడిచిపెట్టే సేవ ఈ బిడ్డలు చేయాలి. నువ్వు యుగ యుగములకు దేవుడవై ఉన్నావు. నీ నీతి పిల్ల తరానికి ఉంది కదా అని నేను ప్రార్థన చేస్తున్నాను, విశ్వసిస్తున్నాను, నిరీక్షిస్తున్నాను. అంటే హోపింగ్ దట్ గాడ్ విల్ ఆన్సర్ మై ప్రేయర్. అది కాకుండా సంఘంలో కూడా గొప్ప గొప్ప ప్రవక్తలు తయారు కావాలి. ఎందుకంటే ఆత్మీయ బిడ్డలు వారు, విశ్వాస వీరులు తయారు కావాలి, ప్రార్థనా వీరులు తయారు కావాలి. నిరీక్షణ. అలాగే ప్రార్థన చేసే తల్లిగా, భార్యగా నీకు నిరీక్షణ ఉండాలి. నీ కుటుంబాన్ని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయనే కదా సెలవిచ్చినాడు. కాబట్టి ప్రార్థన చేసి నిరీక్షించాలి. స్తోత్రం, హల్లెలూయా. తల్లులు లేక స్త్రీలైన వారు మీరు లేచి పడితే ఒక మాట ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ పరిశుద్ధ నామముతో నిలిచిన స్త్రీలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఒక తల్లిగా, ఒక భార్యగా, మరి ఒక స్త్రీగా వారిని లోకంలో సృజించినావు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నావు ప్రభువా. ఒక స్త్రీని సహకారిగా ఇచ్చినావు. కుటుంబ వ్యవస్థ అది నీ ద్వారా ఏర్పాటైంది ప్రభువా. ఆ కుటుంబ వ్యవస్థ దేవునికి అంగీకారమైన రీతిలో నడుపుకోవడానికి, వారి గృహాలు వారు కట్టుకోవడానికి కొన్ని ఉపదేశాలు దాసరాల ద్వారా ఈరోజు వినిపించినావు. విధేయత గల వారికి దీవెనలు మెండుగా ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ వాక్యానికి విధేయత చూపి దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం దయచేయమని దేవుని వాక్యం టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు, వారి గృహాలను కూడా మీరు ఆశీర్వదించమని, వారికి ఇచ్చిన కుటుంబాలు చక్కగా కాపాడుకోవడానికి, ప్రార్థనాపూర్వకంగా మెలగడానికి సహాయం దయచేయమని కోరుతున్నాను. సకల ఆశీర్వాదాలతో వెన్ను పంపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక.